బ్రాండ్స్ లైక్ బిఎండబ్ల్యూ, కవసాకి, డుకాటి ఏవైతే లీటర్ క్లాస్ బైక్స్ ఉంటాయి, డుకాటి V4R, S1000RR, M1000RR, ZX10R, 10RR, హోండా బైక్స్, యమహా బైక్స్, సుజుకి బైక్స్ అనేవి ఒక రేస్లో పార్టిసిపేట్ చేస్తాయి. దీన్నే WSBK అంటారు. మోటోజీపీ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. మోటోజీపీలో ఏంటంటే ప్రోటోటైప్ బైక్స్ యూజ్ చేస్తారు. ఈ బైక్స్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ అండ్ R&D ఉంటాయి. ఒక బైక్ కాస్ట్ వచ్చేసి 25 to 30 CR ఉంటుంది. WSBK ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్. WSBKలో ఏంటంటే ఏవైతే రోడ్ లీగల్ బైక్స్ ఉంటాయో వాటిని ఈ రేస్లో యూజ్ చేస్తారు. WSBK ఏంటంటే సూపర్ బైక్ వరల్డ్ ఛాంపియన్షిప్. దీంట్లో ఏవైతే రోడ్ లీగల్ బైక్స్, లీటర్ క్లాస్ బైక్స్, వీట్విన్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తారు. ఇన్లైన్ ఫోర్స్ ఏంటంటే అప్ టు 1000cc దాకా, వేరాజ్ వీట్విన్స్ ఏంటంటే అప్ టు 1200cc దాకా. మోటోజీపీ బైక్ ఏంటంటే అప్ టు 360 km/h దాకా టాప్ స్పీడ్ అనేది అచీవ్ చేస్తుంది. వేరాజ్ WSBKస్ ఏంటంటే ఇవి రోడ్ లీగల్ వర్షన్ కదా, 330+ దాకా టాప్ స్పీడ్ అనేది అచీవ్ చేస్తుంది. మోటోజీపీ అనేది కంప్లీట్ ప్రోటోటైప్. దీని ఇంజన్ అనేది స్క్రాచ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దీని బాడీ పార్ట్స్ వచ్చేసి కార్బన్ ఫైబర్ ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఈ బైక్స్ లో ఉంటాయి. WSBK ఏంటంటే చూడడానికి స్టాక్ బైక్స్ లైక్ ZX10RR, M1000RR లాగానే కనిపిస్తాయి కానీ ఇంజన్ లో క్యామ్ షాఫ్ట్స్, పిస్టన్స్ అనేవి డిఫరెంట్వి యూజ్ చేస్తారు. ఆఫ్టర్ మార్కెట్ బ్రేక్స్, సస్పెన్షన్, అట్ ద సేమ్ టైం స్టేజ్ 3 ట్యూనింగ్ అనేది చేస్తారు. చూడడానికి స్టాక్ బైక్ లాగానే ఉంటుంది కానీ రేసింగ్ ఇంజనీరింగ్ అనేది ఇందులో ఇంప్లాంట్ చేస్తారు FIM రూల్స్ ప్రకారం. కరెంట్ మోటోజీపీ టాప్ పర్ఫార్మెన్స్ బైక్స్ ఏంటంటే అప్రీలియా, డుకాటి, KTM. వీడియో మెయిన్లీ బేస్డ్ ఆన్ WSBK కింగ్ ఎవరు అంటే డుకాటి మెయిన్లీ ప్యూర్ డామినెన్స్ అండ్ కన్సిస్టెన్సీ విన్స్ అనేవి ఉంటాయి. 400+ విన్స్, 17 మ్యానుఫ్యాక్చరర్ టైటిల్స్, 15 ఏమో రైడర్ టైటిల్స్ ఉన్నాయి వరల్డ్ ఛాంపియన్షిప్ లో. నెక్స్ట్ టాప్ పర్ఫార్మెన్సర్ వచ్చేసి కవాసాకి ZX10RR, 140+ విన్స్ ఉన్నాయి, 8 రైడర్స్ టైటిల్స్ ఉన్నాయి వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో. CBR ఫైర్ బ్లేడ్ మళ్ళీ M1000RR తో కంపేర్ చేస్తారు కదా, ఏవి వరల్డ్ టైటిల్స్ ఎక్కడ ఉన్నాయి? CBR కి వరల్డ్ టైటిల్స్ 1990s లో వచ్చాయి. క్లియర్ గా మనం చూస్తే కవాసాకి ఈజ్ మోర్ బెటర్ దెన్ CBR అండ్ BMW. ఇండియాలో కవాసాకి అనగానే డెత్ వాబుల్ మెషిన్ అని అంటారు. డెత్ వాబుల్స్ కవాసాకికే కాదు, ఆ హోండాస్కి వస్తుంది, సుజుకీస్కి వస్తుంది, ఈవెన్ మోటోజీపీ బైక్స్ కి కూడా వస్తాయి. కంపేర్ టు అదర్ బైక్స్ డెత్ వాబుల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ రోడ్స్ ఆర్ అన్ప్రిడిక్టబుల్, ఎక్కడ బంప్స్ ఉంటాయో చెప్పలేము. సెకండ్ థింగ్ ఏంటంటే సస్పెన్షన్ సెటప్ డిపెండ్స్ అపాన్ రైడర్ వెయిట్. సస్పెన్షన్ సెటప్ అనేది చేసుకోవాలి. మళ్ళీ టైర్ ప్రెషర్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో రైడర్ ఏ విధంగా హార్డ్ యాక్సలరేషన్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం హ్యాండిల్ బార్స్ ని స్టిఫ్ గా పట్టుకున్నాడు అనుకో కూడా డెత్ వాబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్డ్ పర్ఫార్మెన్సర్ వచ్చేసి యమహాకి ఏంటంటే 120+ విన్స్ ఉన్నాయి, 2 WSBK ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. అప్రిలియాస్ ఏంటంటే WSBK వదిలేసి మోటోజీపీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి వెళ్ళిపోయింది. సుజుకి కూడా WSBK నుంచి వెళ్ళిపోయింది. టాప్ పర్ఫార్మెన్సర్ వచ్చేసి డుకాటియే. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.